హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఆరాధ్యని వాళ్ళ డాడీతో స్కూల్కి వెళ్ళమని చెబుతుంది. ఇక ఆరాధ్య అయితే ఇంకా అక్షయ్ దగ్గరికి వెళ్ళి, డాడీ, నాకు మీతో కలిసి స్కూల్కి వెళ్ళాలని ఉంది అని చెప్పడంతో అక్షయ్ చాలా సంతోషంగా, సరేనమ్మా, నేను నిన్ను స్కూల్కి తీసుకెళ్తాను, కానీ నా దగ్గర కారు లేదు, కనీసం బైక్ కూడా లేదు, మరి మనం ఎలా వెళ్తాం అని అడగడంతో దానికి ఆరాధ్య, అయ్యో డాడీ, నా స్కూల్కి వెళ్తానికి చాలా టైం ఉంది, మనిద్దరం నడుచుకుంటూ సరదాగా వెళ్దాం అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే ఆరాధ్య మాటలకి చాలా సంతోషించి తనని అక్కడి నుంచి తీసుకెళ్లబోతుంటే ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే, ఆగండి బావగారు, మీరు ఆరాధ్యని స్కూల్కి నడుచుకుంటూ తీసుకెళ్తున్నారా అని అంటుంటే, అదేంటి పల్లవి, ఆరాధ్య నాతో కలిసి స్కూల్కి వెళ్ళాలని కోరుకుంటుంది, మరి నా కూతురి కోసం నేను వెళ్ళకూడదా అలా అడుగుతున్నావు అని చెప్పడంతో, అది కాదు బావగారు, ఒకసారి ఆరాధ్యని మీరు కారులో తీసుకుని ఐస్ క్రీమ్ కొనిపించడానికి వెళ్ళినప్పుడు ఆ అవని చాలా గొడవ చేసింది, మరి అట్లాంటిది ఇప్పుడు కనీసం మీకు వెహికల్ కూడా లేదు, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఆరాధ్యని స్కూల్లో డ్రాప్ చేయమని చెప్పడమేంటి? ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఆరాధ్యని అంతగా స్కూల్కి పంపించాలి అనుకుంటే తనే తీసుకెళ్తుంది, లేక మావయ్య గారున్నారు, అలాగే పల్లవి ఉంది, తన తమ్ముడు ఉన్నాడు, ఇంకా మీ మావయ్య దివాకర్ అంకులున్నారు, మరి ఇంతమంది ఉండగా ఆరాధ్యనే మిమ్మల్ని మాత్రమే స్కూల్కి తీసుకెళ్ళమన్నమేంటి? అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు, మేము చెప్పిన పాలేరు పనులన్నీ చేయాల్సిందే అని చెప్పి ఆ అవని అనుకుంటుందేమో. ఈరోజు ఆరాధ్యని స్కూల్కి తీసుకెళ్ళమంటుంది, రేపు కాయగూరలు తెమ్మని ఒక బ్యాగ్ ఇస్తుంది, అంటే మిమ్మల్ని ఒక చేతకాని వల్ల చూస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ చాలా కోపం తెచ్చుకుంటాడు. ఇక ఆరాధ్య అయితే, పిన్ని, మా అమ్మేమి అట్లాంటిది కాదు, మా మమ్మీ ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తుంది, అందుకే డాడీతో స్కూల్కి వెళ్ళమంది, అయినా చిన్న విషయానికే నువ్విలా మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడమేమి బాగాలేదు అని అంటూ ఉంటే ఇక పల్లవి పిట్ట కొంచెం కూతగనమన్నట్టుంది, దీని వాలకం చూస్తుంటే అని తన మనసులో అనుకుని, చూడమ్మా ఆరాధ్య, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, కానీ బావగారండి, జరిగింది అదే అని చెప్పడంతో అక్షయ్ చాలా కోపంగా ఇక ఆరాధ్యని తీసుకుని అవని దగ్గరికి వెళ్తాడు. చూడు, ఆరాధ్యని స్కూల్కి తీసుకెళ్ళమని చెప్పావట అని అడగడంతో ఇక అవని అయితే, అవునండి, నాకు ఇంటర్వ్యూ ఉంది, త్వరగా వెళ్ళకపోతే జాబ్ పోయే అవకాశాలున్నాయి, అందుకే ఈ ఒక్కరోజుకి మీ నాన్నగారితో కలిసెళ్ళమని నేనే చెప్పాను అని చెప్పడంతో, చూడు, నేను ఎందుకు పనికిరాని వాణ్ణి, ఉద్యోగం సద్యోగం లేనివాణ్ణి, ఖాళీగా కూర్చుంటున్నానని వెటకారం చేయడానికే కదా నువ్వు ఆరాధ్యని నా దగ్గరికి పంపించావు అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న రాజేంద్ర అయితే, రేయ్, పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు నువ్వు అట్లా ఆలోచిస్తే ఎదుటి వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారు, చూడు, ఎప్పుడు అవని ఆరాధ్యని స్కూల్కి తీసుకెళ్తుంది, తనకేదో ఇంటర్వ్యూ ఉందని చెబుతుంది కదా, నీకు అర్థం కాలేదా అని అంటుంటే, చూడండి నాన్న, తను ఇంటర్వ్యూకి వెళ్ళి మగవాళ్ళలాగా ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నావు, అందుకే కూతుర్ని స్కూల్కి తీసుకెళ్ళు అని నన్ను ఎగతాళి చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది, మీరు దాన్ని సమర్థించకండి అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అవని, ఏవండి, మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి, నేనెందుకండి మిమ్మల్ని ఎగతాళి చేస్తాను, ఆరాధ్యని అంతగా మీకు ఇబ్బందిగా ఉంటే నేనే స్కూల్కి తీసుకెళ్తాను అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే, ఓ, అయితే కనీసం కూతుర్ని స్కూల్కి కూడా నీ తండ్రి తీసుకెళ్ళలేకపోతున్నాడు అని చెప్పి నా కూతురి మనసులో నాకున్న ప్రేమని విరక్కొట్టడానికే కదా ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనితో ఇంకా కోపంగా మాట్లాడుతుంటాడు. ఇదంతా చూసిన పల్లవి అయితే, వీళ్ళని ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలని ఆలోచించాను, కానీ ఎక్కడికి తీసుకెళ్ళకూడదు, ఇక్కడే ఉంచాలి, ఇక్కడుంటేనే వీళ్ళ మధ్యలో ఈ చిన్న చిన్న గొడవలే చిలికి గాలివానవుతుంది, తర్వాత
వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెరుగుతాయి. ఇక వీళ్ళిద్దరినీ విడదీయడం చాలా ఈజీ. నేను అనవసరంగా వీళ్ళని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలనుకున్నాను అని చెప్పి పల్లవి తెగ సంబరపడిపోతుంది. ఇక రాజేంద్ర అయితే, రేయ్ నువ్విప్పుడు గొడవ పడద్దు, నా కోడలు ఉద్యోగానికి వెళ్తుంది. అమ్మా అవని, నువ్వు ముందు ఇంటర్వ్యూకి వెళ్ళు, ఆరాధ్యని నేను స్కూల్కి తీసుకెళ్తాను. వాడు అంతలా ఇబ్బంది పడుతుంటే వాణ్ణి. ఇక రాజేంద్ర అయితే ఆరాధ్యని తీసుకుని స్కూల్కైతే వెళ్తానని చెప్పడంతో, ఏం అవసరం లేదు, నా కూతుర్ని నేనే తీసుకెళ్లగలను అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఇక రాజేంద్ర అయితే, అమ్మ అవని, ఇదిగో ఇట్లాంటి గొడవలు జరుగుతాయని నేను వద్దన్నాను, కానీ నువ్వే నా మాట వినిపించుకోకుండా ఆరాధన అక్కడికి పంపించావు అని చెప్పి ఇక రాజేంద్ర చెప్తాడు. ఇక ఇక్కడ చూస్తే అవని, సరే మావయ్య గారు, నేను ఇంటర్వ్యూకి బయలుదేరుతాను, లేట్ అవుతుంది అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి ఇంటర్వ్యూకి అయితే బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి ఏమో తను అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది. అనుకోకుండా వాళ్ళ ఇంటికి చక్రధర్ అయితే వస్తాడు. ఇక చక్రధర్ని చూసిన పల్లవి డాడ్ అని చెప్పి ఇక చక్రధర్ని హక్ చేసుకుంటాడు. చక్రధర్ని చూడగానే, శ్రేయ బాబాయ్ గారు బాగున్నారా అని పలకరేయడంతో ఇంకా పల్లవి అయితే, శ్రేయ మా డాడీకి కాస్త కాఫీ ఇవ్వగలవా అని అడగడంతో, చెడు నేనేమి ఈ ఇంటి పని మనిషిని కాదు, అంతగా కావాలనుకుంటే నువ్వే ఇచ్చుకో అని చెప్పి అక్కడి నుంచి శ్రేయ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శ్రేయ మాటలకి పల్లవి చాలా కోపడుతుంటే ఇంకా చక్రధర్ అయితే, బేబీ ఇట్లాంటి వాళ్ళు నిన్నేమీ చెయ్యలేరు, ముందు ఈ ఇంటిని నీ సొంతం చేసుకోవడానికి ఏదైనా ఆలోచించావా అని అడగడంతో, డాడ్ ఈ ఇంటిని నా సొంతం చేసుకోవడానికి ఏం చేయాలన్నా ఆ అవని సంతకం కావాలి, దాన్ని అంత తేలిగ్గా ఈ ఇల్లు నాకివ్వమని అడిగితే ఇస్తుందా ఏంటి అని చెప్పడంతో, చూడు బేబీ, తను అడగగానే ఎందుకిస్తుంది, కానీ మనమే లాక్కోవాలి అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతుంటాడు. ఇంతలో అక్కడికి కమల్ అయితే వస్తాడు. కమల్, హాయ్ మామా, ఏంటి చెప్పా చేయకుండా ఇంట్లోకి ఇట్లా తగలడ్డావు అని అడగడంతో, పల్లవి, బావా మా డాడ్తో ఇలాగైనా మాట్లాడేది అని అంటుంటే, మీ డాడీ కాబట్టి అట్లా మాట్లాడాను, అదే మరెవరన్నా అయితే బాగానే, అదే ఎవరన్నా అయితే కూర్చుని మర్యాదలు చేసుండేవాణ్ణి అని చెప్పి కమల్ అంటున్న మాటలకి పల్లవికి చాలా కోపం వస్తుంది. ఇక చక్రధర్, బేబీ ఊరుకో, అల్లుడు గురించి తెలిసిందే కదా అని చెప్పి ఇక చక్రధర్ అంటూ ఉంటాడు. ఇంతకీ ఏం పని పడిందో ఇట్లా వచ్చావు అని చెప్పి ఇక చక్రధర్తో కమల్ వెటకారంగా మాట్లాడతాడు. అదేంటల్లుడు, నా కూతుర్ని చూడటానికి నేను రాకూడదా, పైగా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా లేరాయే, మరి చిన్నవాళ్ళు మీరేం ఇబ్బంది పడుతున్నారా అని ఇట్లా వచ్చాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే కాసేపు పల్లవి దగ్గర కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ పల్లవి మాత్రం చక్రధర్ వెళ్ళిపోయిన తర్వాత కమల్తో, బావా నువ్వు మా డాడ్తో ఇలా మాట్లాడడం ఏం మాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే, ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను ఇట్లాగే మాట్లాడతాను, రావడం మానేమని మీ డాడ్తో చెప్పు అని అనుకుంటూ కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ తింగరుడితో చస్తున్నాను అని చెప్పి పల్లవి కూడా ఇక అక్కడి నుంచి బయటికైతే వెళ్తుంది. ఇక కొంతసేపటికి చక్రధర్ పల్లవి కోసం ఎదురు చూస్తున్నట్టే అనిపిస్తుంది. పల్లవి చక్రధర్ దగ్గరికి వెళ్ళేసరికి, డాడ్ ఇంట్లో ఆ తింగరుడి వల్ల ఏమీ మాట్లాడుకోలేకపోయాం, అయినా మీరు అంత సడన్గా ఎందుకొచ్చారు అని అడగడంతో, బేబీ నేను రావడానికి ఒక కారణం ఉంది, ఒక్కసారి నాతో రా అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని తీసుకుని ఒక కంపెనీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అక్షయ్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తాడు. అది చూపించి ఇంకా చక్రధర్ అయితే, బేబీ మీ బావ అక్షయ్ చూసావా ఎట్లా రోడ్డున పడ్డాడో అని అంటుంటే ఇక పల్లవి, ఇది చూడటానికే కదా డాడ్ అంత కష్టపడింది, మనం వీళ్ళని ఇట్లా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్తో ఉంటుంది. ఇంకా చక్రధర్ ముందుగానే ఆ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి అక్షయ్కి అక్కడ ఉద్యోగం ఇవ్వద్దని చెప్పడంతో ఇక వాళ్ళు అక్షయ్కి జాబ్ లేదని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటారు. ఇక అక్షయ్ అయితే ఉద్యోగం దొరకలేదని చాలా బాధగా అక్కడి నుంచి మరొక ఆఫీస్కి అయితే వెళ్తాడు. అనుకోకుండా అక్కడ అవని కూడా ఉంటుంది. అవనిని చూసిన అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, అవని, ఏవండి
ఇది నా ఆఫీస్ కాదు, నేను కూడా ఉద్యోగానికి వచ్చాను, నన్ను చూసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అవని అయితే ఇక అక్షయ్ని వెళ్లకుండా ఎలాగోకలా తన మాటలతో ఆపేస్తుంది. ఇంకా అవని లోపల ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇక ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఆయన, చూడమ్మా, నీలాంటి టాలెంటెడ్ పర్సన్కి జాబ్ ఇవ్వడం మా కంపెనీ బాధ్యత. ఇక ఎవరికీ ఉద్యోగం లేదని చెప్పి ప్యూన్తో చెప్పి వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్తాడు. ఇక ఇంతలో అవని, సార్, నాకంటే ఈ జాబ్ మరొకరికి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆయన బాగా బ్రతికినవారు, పెద్ద కంపెనీని రన్ చేశారు, అనుకోని పరిస్థితుల్లో కాస్త లాస్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్. దయచేసి నా రిక్వెస్ట్ని తీసుకొని నా జాబ్ని ఆయనకిచ్చేయండి, నేను మరొక జాబ్ని ట్రై చేస్తాను అని చెప్పి అవని అయితే ఇక ఆ కంపెనీలో ఆయనతో మాట్లాడి ఇంకా అక్షయ్కి ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. అలాగే ఈ విషయాన్ని అక్షయ్కి తెలియద్దు అని చెప్తుంది. ఇంకా అవని అక్షయ్కి కంగ్రాచులేషన్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ కూడా చాలా సంతోషంగా జాబ్లో అయితే జాయిన్ అవుతాడు. ఉద్యోగం నుంచి తిరిగి ఉద్యోగం రాలేదని చాలా నిస్సహాయంగా తల దించుకొని అవని బయటకైతే వస్తుంది. అది చూసిన పల్లవి చాలా సంతోషించి, ఏంటి, నీకు ఉద్యోగం లేదని పొమ్మన్నారా అని అడగడంతో పక్కన ఉన్న శేఖర్ధర్, లేదు బేబీ, తనకి రావాల్సిన ఉద్యోగాన్ని తన భర్తకి ఇప్పించింది, తను బాధగా ఏమీ లేదు, సంతోషంగానే ఉంది అని అంటుంటే, చూడు, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఎప్పటికీ అక్షయ్ బావగారికి దగ్గరవ్వలేవు, నేనుండగా నిన్ను దగ్గర కానివ్వను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అవని అయితే, ఏయ్, నీకు సిగ్గులేదా? చూడు, ఇంతకుముందే నీకు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోమని, కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా ఇదిగో ఇట్లా తప్పుల మీద తప్పులు చేస్తూనే వస్తున్నావు. చూడు, ఆయన కంపెనీ దివాలా తీయడానికి కారణం నువ్వైతే కనుక నిన్నిక వదిలిపెట్టను. ఇంతవరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా చూసి చూడనట్టు వదిలేశాను, కానీ కంపెనీ కొలాక్స్ అవడానికి కారణం నువ్వైతే మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు. అలాగే ఇన్ని రోజుల నుంచి నువ్వు చేస్తున్న ప్రతి తప్పుని కూడా అందరి ముందు బయట పెడతాను అని చెప్పి అవని అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. ఇక పల్లవి, చూడు, నువ్వు ఏం చేసినా సరే నువ్వు నా గురించి ఎవ్వరికీ చెప్పలేవు, అర్థమవుతుందా? అలాగే అందరూ కూడా నిన్ను దుమ్మెత్తి పోసేలా చేస్తాను అని చెప్పి పల్లవి ఇక అవనికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అవని పల్లవి మాటలకి కోపాన్ని తట్టుకోలేక పల్లవి చంప చెల్లు మనిపిస్తుంది. అలాగే శేఖర్దత్తో, బాబాయ్, నువ్వు పెద్దవాడివి, కూతురు తప్పు చేస్తే తనకి నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వు కూడా తనతో పాటు తప్పులు చేస్తున్నావు, నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి అవని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. డాడ్, చూసావుగా, అవనికి ఇంకా పొగరు తగ్గలేదు, దానికి పొగరు తగ్గాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి పల్లవి అంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఆరాధ్య అయితే బయట ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకుంటున్నప్పుడు కొంతమంది పిల్లలు ఒకరికొకరు వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఇక ఆరాధ్యని అడుగుతారు. ఆరాధ్య అయితే తన పేరెంట్స్ గురించి చెప్పలేక తన పేరెంట్స్ గురించి చెప్పుకోలేక సైలెంట్గా ఉండిపోతుంది. ఇక పిల్లలందరూ కలిసి ఆరాధ్యని, చూడండి, దీనికి పేరెంట్స్ లేరేమో, ఒకవేళ ఉన్నా కలిసి లేరేమో, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదేమో అని చెప్పి ఇక ఆరాధ్య గురించి వెటకారంగా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఆరాధ్యకి చాలా కోపం వస్తుంది. ఇంకా ఆ పిల్లల్ని కొడుతుంది. ఒక్కసారిగా ఆ పిల్లల్ని కొట్టేసరికి ఒక అమ్మాయికి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఇక తను ఏడుస్తూ అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇక వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆరాధ్యని నిలదీస్తూ, మీ వాళ్ళు ఎక్కడున్నారు, మీ అమ్మ వాళ్ళేరి అని అంటుంటే ఇక ఆరాధ్య అక్షయ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఈయనే మా నాన్నగారు అని చెప్పడంతో ఇక ఆయనైతే, చెప్పండి, నేనే వాళ్ళ నాన్నగారిని, ఎవరు మీరు, ఎందుకొచ్చారు అని అంటుంటే, చూడండి సార్, పిల్లల్ని ఎట్లా పెంచాలో కూడా మీకు చేత కదా, చూడండి ఎంత గట్టిగా కొట్టిందో మీ అమ్మాయి అని అడగడంతో ఒక్కసారిగా అక్షయ్, ఆరాధ్య, ఏంటమ్మా ఇదంతా అని అడగడంతో దానికి, చూడండి, మీ పెంపకం కరెక్ట్గా ఉంటే మీ పిల్లలు ఇలా ఎందుకు కొడతారు మా పిల్లల్ని అని చెప్పి ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే
అక్షయ్ని నిలదీస్తుంటారు. అక్షయ్కి చాలా కోపం వచ్చి ఆరాధ్యని తీసుకుని అవని దగ్గరికి వెళ్తాడు. ఇక అవని అవని అని గట్టిగా పిలవడంతో అవని లోపల నుంచి బయటకైతే వస్తుంది. అవని ఏమైందండి, ఎవరు వీళ్ళంతా అని అడుగుతుంటే, చూడు నా కూతురు నా దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉంది, కానీ నీ దగ్గరికి వచ్చేసరికి తన పెంపకం ఎట్లా మారిందంటే పిల్లలతో గొడవ పడే స్టేజ్కి దిగజారిపోయింది అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అవని ఏం మాట్లాడుతున్నారండి, మన ఆరాధ్య పిల్లల్ని కొట్టడమేంటి అని అంటుంటే ఇక చుట్టుపక్కల వాళ్ళు, చూడమ్మా నువ్వు ఆ పాపకి అమ్మవే కదా, మరి పిల్లల్ని ఇట్లాగైనా పెంచేది అని అంటూ ఉంటే పక్క నుంచి ఇంకొకరు, ఏంటి ఇంకా వాళ్ళిద్దరినీ చూస్తుంటే మీకు అర్థం కాలేదా, ఈవిడొకింట్లో ఆయనొకింట్లో ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ కలిసి లేరు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలున్నాయి, ఏమో వీళ్ళ నాన్న వాళ్ళమ్మని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఎంతలా కొడుతున్నాడో అది చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు, మనం ఉండేదాన్ని బట్టించి మన పిల్లలు కూడా పెరుగుతారు. ఏవయ్యా చూడటానికి పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు, భార్యని హింసించి ఇబ్బందులు పెట్టడానికి సిగ్గనిపించట్లేదా, చూడు నీ వల్ల నీ కూతురు కూడా చెడిపోయింది అని చెప్పి అందరూ కూడా అక్షయ్ని చెడమడ తిడతారు. ఇక పార్వతి అయితే, చూడండి మీరు అనవసరంగా మా అబ్బాయి మీద నిందలు వేస్తున్నారు అని అంటుంటే వాళ్ళు, ఏవమ్మా నువ్వేనా ఇతని తల్లివి, అయినా నువ్వన్నా నచ్చ చెప్పాలి కదా కొడుకు కోడలికి, అంతేగాని ఇట్లా ఇంట్లో చిన్నపిల్లల్ని చెడగొట్టి ఏం సాధిస్తావు, రండి రండి వీళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళ పెంపకాలు, ఏయ్ ఇంకెప్పుడు ఆ పిల్లతో ఆడారంటే ఊరుకునేది లేదు అని చెప్పి ఇక వాళ్ళందరూ కలిసి అక్కడి నుంచి అవనిని అలాగే అక్షయ్ని తిడుతూ అక్షయ్కి వార్నింగ్ ఇచ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్షయ్ అయితే, ఛీ నీ వల్ల ఈరోజు కాలనీలో అందరితో మాటలు పడవలసి వచ్చింది, చూడు నా దగ్గర ఉన్నంత వరకు ఆరాధ్య పద్ధతిగానే ఉంది, కానీ నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు నీ లేకి బుద్ధులు, చూడు నా కూతురు పూర్తిగా మారిపోయింది అని చెప్పి అక్షయ్ అయితే చాలా కోపంగా అవనిని చెడమడ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని అయితే ఆరాధ్య చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి, ఆరాధ్య ఏంటమ్మా ఇదంతా, నువ్వు ఆ పిల్లని కొట్టడమేంటి, అసలు నువ్వలా చెయ్యవే అని అడగడంతో, అమ్మా నేను ఆ అమ్మాయిని కావాలని కొట్టాను అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఆరాధ్య ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కావాలని కొట్టావా అని అంటుంటే, అవును కావాలనే కొట్టాను, మీరిద్దరూ భార్యాభర్తలని వాళ్ళందరికీ తెలియడం కోసమే కొట్టాను, నీ గురించి అలాగే నాన్న గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను, మీరే మా అమ్మ నాన్నని వాళ్ళకి గట్టిగా అరిచి చెప్పాలనిపించింది, కానీ వాళ్ళకే కాదు కాలనీలో వాళ్ళకు కూడా తెలియటం కోసమే ఇట్లా చేశాను, నేను తప్పు చేస్తే క్షమించమ్మా, సారీ అమ్మా అని చెప్పి ఇక ఆరాధ్య అయితే అవనిని క్షమాపణలు అడుగుతుంది. అవని ఆరాధ్య పసి మనసుని అర్థం చేసుకుని తనకి గుండెలకి హత్తుకుంటుంది. త్వరలోనే ఈ అన్నింటి నుంచి బయటపడతాం, మీ నాన్నగారు నేను కలిసి సంతోషంగా ఉంటాం సరేనా అని చెప్పి ఆరాధ్యతో చెప్పడంతో ఆరాధ్య చాలా ఆనందపడుతుంది. అలాగే కొంతసేపటికి అక్షయ్ కూర్చుని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కాలి వాళ్ళు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడతాడు. ఇక పార్వతి అయితే, రే అక్షయ్ కాలనీలో వాళ్ళు అన్న మాటల గురించేనా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఇక అక్షయ్, అవునమ్మా అవును, చూసావుగా వాళ్ళు ఎట్లా మాట్లాడారో, నేను అవనిని కొట్టడం చూసి ఆరాధ్య నేర్చుకుందని, అందుకే ఆరాధ్య పిల్లల్ని కొట్టిందని వాళ్ళు నా గురించి ఎట్లా తప్పుగా అనుకుంటున్నారో చూసావు కదా అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఆరాధ్య అక్కడికైతే వస్తుంది. డాడీ సారీ డాడీ, నా వల్ల కాలనీలో అందరూ నిన్ను చాలా మాటలు అన్నారు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న పెద్దావిడ భానుమతి అయితే ఆరాధ్యని దగ్గరికి తీసుకుని, ఆరాధ్య అసలు నువ్వు పిల్లని కొట్టడమేంటి, నువ్వు అట్లా చెయ్యవు కదా, చూడు నువ్విదంతా కావాలని చేసావని అర్థమవుతుంది, ఎందుకమ్మా ఇట్లా చేసావు, చూడు నీ వల్ల మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో అని అంటుంటే, ఐఎమ్ సారీ నాన్న, ఇదంతా నేను కావాలని చేయలేదు, కానీ నువ్వు అమ్మ భార్యాభర్తలని వాళ్ళకి తెలియడం కోసమే ఇట్లా చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ఆరాధ్య
ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవును, వాళ్ళు అమ్మ గురించి నాన్న గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు అని వాళ్ళకి గట్టిగా చెప్పాలనిపించింది. కానీ వాళ్ళతో పాటు కాలనీలో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మని నాన్నని తప్పుగా మాట్లాడుతున్నారు. అందుకే కోపం తట్టుకోలేక తనని కొట్టాను. అలాగే అమ్మ నాన్న గురించి వాళ్ళకు కూడా తెలియాలని అట్లా చేశాను. అంతే అంతే నానమ్మ, ఇంతకు మించి ఇంకేం లేదు అని ఆరాధ్య చెబుతుంటే ఇక అప్పుడే వచ్చిన పల్లవి అదంతా విని, చూశారా బావగారు, చివరికి పసి పిల్లని కూడా ఆ అవని యొక్క చెడగొట్టేసింది. పిల్లని రెచ్చగొట్టి కాలనీలో అందరూ వచ్చి మిమ్మల్ని దుమ్మెత్తి పోసేలా చేసింది. ఒక విధంగా ఆరాధ్యని తను పూర్తిగా చెడగొట్టేస్తుంది అని చెప్పడంతో ఇక పార్వతి అయితే, అవును అవును అక్షయ్, ఈరోజు కాలనీలో వాళ్ళతో తిట్టించింది, రేపు ఊరందరితో కూడా తిట్టిస్తుంది. అసలు అట్లాంటి దాని దగ్గర ఎందుకు అక్షయ్ మనం అని చెప్పి ఇంకా పార్వతి అంటూ ఉంటే ఒక్కసారిగా ఆరాధ్య, నానమ్మ అంటే మీరిక్కడ ఉండరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అని చెప్పడంతో ఇక పల్లవి అయితే, అవును అదే కదా చెప్తుంది, నీకు అర్థం కావట్లేదా ఆరాధ్య, నువ్వు మీ అమ్మని నాన్నని కలపాలని బాగానే ప్రయత్నిస్తున్నావు, కానీ మీ అమ్మ ఎంత చెడ్డదో నీకు అర్థం కావట్లేదు అని అంటుంటే, పిన్ని నువ్వే మంచిదానివి కాదు, ఎప్పుడు కూడా మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావు, ఛీ ఇంకెప్పుడు నీతో మాట్లాడను అని చెప్పి ఆరాధ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారా చూసారా అత్తయ్య, చివరికి నా గురించి కూడా అవని అక్క ఆరాధ్యకి ఎట్లా చెప్పిందో. అసలు పిల్లల మనసులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, ఇట్లాగైనా పిల్లలకి లేనిపోనివి చెప్పి వాళ్ళ మనసుల్ని ముక్కలు చేయటం. చూడండి బావగారు, కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి అవని గురించి పల్లవి ఏదో చెప్పబోతుంటే ఒక్కసారిగా అక్షయ్ పైకి లేచి పల్లవి చెంప చెల్లు మనిపిస్తాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే, బావగారు నేనేం చేశాను, తప్పు చేసింది మీ భార్య, కానీ మీరు నన్ను అని అంటుంటే, ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే ఎవరికి ఏది అర్థం కాదు. ఇక పార్వతి అయితే, అక్షయ్ ఏమైందిరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక అక్షయ్ తన మొబైల్లో ఒక ఫోటోని ఇంకా పార్వతికి చూపిస్తాడు. అమ్మా, ఇంతవరకు నేను కూడా ఈ పల్లవి మంచి చేస్తుందనే అనుకున్నాను, ఆరాధి గురించి అలాగే అవని గురించి తను మాట్లాడింది నిజమే అనుకున్నాను, కానీ ఒక్కసారి ఈ మెసేజ్ చదవండి అని చెప్పి ఇక ఆ మెసేజ్ని అయితే చూపిస్తారు. వాళ్ళ కంపెనీ దివాలా తీయడానికి కారణమైన ఆ ఇద్దరు వ్యక్తులు ఇక ఫోటోని అలాగే ఒక మెసేజ్ని అక్షయ్కి సెండ్ చేస్తారు. కరెక్ట్గా పల్లవి లోపలికి వచ్చి ఆరాధ్య గురించి మాట్లాడుతున్నప్పుడు అక్షయ్కి వచ్చిన ఆ మెసేజ్ని ఫోటోని అక్షయ్ చూస్తాడు. ఆ మెసేజ్ని చదువుతాడు. అందులో, సార్ అక్షయ్ గారు మమ్మల్ని క్షమించండి, మీరు మమ్మల్ని నమ్మి మా కంపెనీ కోసం మీ కంపెనీ షేర్లన్నీ బలంగా పెట్టి సంతకాలు పెట్టారు, కానీ మేము పల్లవి గారు అలాగే వాళ్ళ నాన్న చక్రధర్ గారు చెప్పిన మాటలు విని బుద్ధి గడ్డి తిని డబ్బుల కోసం మీ కంపెనీ దివాలా తీసేలా చేశాం, కానీ వాళ్ళు మమ్మల్ని ఎంతలా మోసం చేశారంటే మా పరిస్థితి చూశారుగా అని చెప్పి ఒక ఫోటోని సెండ్ చేస్తాడు. అది చూసిన అక్షయ్కి ఇక జరిగిందంతా అర్థమవుతుంది. కోపాన్ని తట్టుకోలేక అక్షయ్ పల్లవిని నిలదీస్తాడు. ఎందుకు ఇలా చేసావు, చూడు నువ్వు చేసిన తప్పు వల్ల ఈరోజు నా కుటుంబం నడి రోడ్డున పడింది, ఒక విధంగా చెప్పాలంటే కుటుంబం ముక్కలైపోయింది. అవని తప్పులు చేసింది, కానీ నువ్వు ఆస్తుల్ని నాశనం చేశావు అని చెప్పి అక్షయ్ అయితే ఇక పల్లవి మీద విరుచుకుపడతాడు. రానున్న ఎపిసోడ్స్లో పల్లవి చేస్తున్న కుట్రలు కూడా ఒక్కొక్కటిగా అక్షయ్ తెలుసుకోగలుగుతాడా, అలాగే అవని విషయంలో అక్షయ్ ఏం తప్పు చేశాడో అర్థం చేసుకుంటాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లో